హలో అండి, నా పేరు విద్యాసాగర్. మాతో పాటు మీ కూడా జరిచిన తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు చదివే ముందు ఒకసారి ఎగ్జామ్ చూద్దాం. మరి ఈరోజు లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన లీగల్ సెల్ సమావేశం. సత్తుపల్లిలో జీవీ మాల్ను ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పక్కన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. తమ్మినేనిని కలిసిన జైరాబాద్ నిమ్స్ బాధితులు. పరిహారం ఇవ్వట్లేదని వినతి. కేసీఆర్కు దమ్ముంటే రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేయాలి. కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్లోని అబ్బేలో సోమవారం జరగనున్నాయి. బ్రిటన్లో అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లంచనాలతో ఎలిజబెత్కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలరస్ మినహా అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరు కానున్నారు. జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. నా సేన కోసం నా వంతు, కౌలు రైతు భరోసా వంటి కార్యక్రమాల కోసం యూరప్ జన సైనికుల జనసేన పార్టీకి రూపాయలు 5,55,555 విరాళంగా అందించారు. అంటే ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న మాటకి ఆయన చెప్పింది. మెజారిటీ ఓటింగ్లో ప్రజలు ఒకరిని అందలం ఎక్కించారంటే చాలా విఘ్నతతో ఆలోచించి వేశారనో కానీ సరైన నిర్ణయం తీసుకున్నారో కానీ భావించకూడదు. మెజారిటీ ప్రజలు నమ్మింది అది సరైంది అవ్వాలని లేదు. ఇది నాని ఫాల్కే వాళ్ళకి చెప్పింది. అలా మెజారిటీ రైట్ అనుకుంటే జీసస్ క్రైస్ట్ని సిలువేరు. మెజారిటీ రైట్ అనుకుంటే సోక్రటీస్ని విషం ఇచ్చి చంపరు. ఇది నాని ఫాల్కే వాళ్ళ గారు చెప్పింది. సో మెజారిటీ వల్ల తీసుకున్న నిర్ణయాలని అన్నీ సరైనవని అనుకోవడానికి లేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో ఆలోచించి వేసినా, మనవాడని వేసినా, ఆలోచించకుండా వేయకపోయినా, ఒకసారి చూద్దామని వేసినా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించి తీసుకున్నారా ఆ రోజున ప్రజలు తెలియదు, కానీ దాని తాలూకు పర్యవసానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారని అన్నంత మాత్రాన మేము వైసీపీకి ఒకటే చెప్తాను, మీరు మహాత్ములు అయిపోతానికి. సత్తుపల్లిలోని భద్రాద్రి బ్యాంకు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ బ్రాంచ్ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ జీవీ మాల్ అనే బ్రాండ్ ఒక్క జిల్లాది కాదని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని నిమ్స్ కోసం భూములు కోల్పోయిన బాధిత రైతులు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిశారు. శనివారం సంగారెడ్డి పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను పలువురు రైతులు కలిసి తమ భూములు తీసుకున్న ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇవ్వట్లేదని తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. బాధితులమైన తమ పక్షాన సిపిఐఎం పోరాడుతుందని పేర్కొన్నారు. జైరాబాద్ నియోజకవర్గంలోని జనసంఘం, నాల్కల్ మండలాల్లో నిమ్స్ కోసం భూముల్ని తీసుకున్నారే తప్ప తగిన పరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల కాలం దాకా కమ్యూనిస్టులు తప్ప ఈ ఉత్సవాల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అయినా రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం సంపాదించేదానికోసం ఈ దొంగ నాటకాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ తన మతోన్మాదాన్ని తెలంగాణలో చొప్పించేదానికోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అధికారాన్ని చేజిక్కించుకోవాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. ఆ విషయం వాళ్ళు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులే చాలా నీచంగా ఉన్నాయి. భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడతారు. మసీదులు గోలుగొడితే అక్కడ లోపల శవాలు ఉంటాయా, శిథిలాలు ఉంటాయా తేల్చుకుందామని సవాల్ చేస్తారు. హిందూ ఏకతా యాత్ర అనే పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు యాత్ర పెడతాడు. అంటే వాళ్ళ ఉద్దేశం అంతా, అంటే వాళ్ళ బ్రతుకంతా కూడా ఎప్పుడూ మతాల మధ్య చిచ్చు పెట్టాలి, కోపాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు తారస్థాయికి తీసుకుపోవాలి. అందుకే అమిత్ షా గారికి
మా ఈ సూటి ప్రశ్నని సమాధానం చెప్పాలి. మీ కాషాయ రాజకీయం చెల్లదు, మునుగోళ్ళు కానీ ఇంకొక చోట కానీ మీరు చేస్తున్న కుట్రలు సాగనీయం. ఖచ్చితంగా బీజేపీని కాషాయ రాజకీయాన్ని మట్టుబెట్టడానికి నిలువరించడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తున్నాను. గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్కు దమ్ముంటే రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్కు 8 ఏళ్ల తర్వాత గిరిజనులు గుర్తుకొచ్చారని సీఎం మాటలు విని గిరిజన సమాజం మోసపోవద్దని పేర్కొన్నారు. భారత్లోకి చిరుత పులిలను తీసుకురావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేదని ఆయన ప్రశ్నించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో ప్రధాని మోదీ విడుదల చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. I'd like to welcome all the senior leaders on the stage and all the Congress leaders, workers and friends from the public. I'd like to welcome all of you here today. And I'd like to begin by thanking all of you for supporting this yatra, for walking with this yatra, and for putting all your energy behind the idea of Bharat Jodo and this yatra. We call this yatra Bharat Jodo Yatra, and the idea is to bring India together and unite India once again. We have forces that are in power in Delhi that divide the nation along religious lines, along language lines, caste lines. And over the last few years, they have created an atmosphere of anger in the entire country. And the ideas that they promote are against the DNA of our nation and against the DNA of the people of Kerala. And it is very clear to see on the streets of Kerala that there is nothing but love, affection and unity in this state. And this idea is not a new idea in Kerala. It comes from your great leaders like Sri Narayana Guru, Chatampi Swamiji, Mahatma Yamkali ji. All these people preached togetherness, brotherhood and unity. And they preached it because they understood it was important for the people for there to be harmony in society. Because without harmony there can be no progress. Today we saw a fantastic dance performance by youngsters. And the dance was about the unemployment crisis in India. Through dance they explained the entire crisis to all of us. They showed us how 2 or 3 big businessmen have captured all the wealth of the country. They showed us how millions of youngsters take exams again and again and again, go for interviews again and again and again and don't get a job. They showed us the pain felt by the family members, by the parents and the children themselves. And then they showed us the tragic consequences like suicide. Imagine a country where our youngsters are committing suicide because they cannot get a job. Imagine a country where 2 or 3 big businessmen control the entire wealth of the country. Any business they want to do, they can enter and dominate. They can squeeze everybody out of that business. Why? Because they are close to the leadership of the country. Ports, airports, roads, telecoms, power, agriculture, any business they want to dominate, they can dominate. On one side you have 2 or 3 big business people, and on the other side you have crores of Indian people who cannot get a job, who have to suffer the indignity of the high prices, who have to see their children go hungry. Crores and crores of people have fallen back into poverty as a result of this. The government of India systematically attacks small and medium businesses, systematically attacks farmers, systematically attacks laborers. It's an amazing sight. On one side we have the highest unemployment we've had. On the other side we have the highest prices we've had in years. People of India are going through tremendous pain. At the same time, the Prime Minister has got 8 cheetahs from Africa. It's absurd. The problems of the nation are unemployment and prices.
But the Prime Minister is releasing cheetahs in the wild. You imagine, the Prime Minister should be spending his time thinking about unemployment, resolving the unemployment crisis, resolving the prices issue. But the Prime Minister is busy photographing cheetahs. I don't have a problem with cheetahs. Cheetahs have done nothing wrong. And I'm happy that cheetahs are being reintroduced. But the Prime Minister must also do something about the millions and millions of youngsters who don't have a job. The Prime Minister should also do something about the pain the people of India are suffering because of the rise in prices. Prime Minister should do something about the cashew workers, about the coir workers, about the millions of auto rickshaw drivers, delivery boys who are having to pay huge amounts for petrol. And that is the idea of the Bharat Jodo Yatra, to show that India cannot be divided and to show that there is a price to dividing India. There is a price to not having a harmonious, peaceful society. And the price is the highest unemployment we have faced, the highest prices we have faced, and concentration of wealth in a few hands. We have among the richest people in the world, and yet we have the highest unemployment in the world. We have extremely high prices, and we have huge amounts of inequality in this country. These are the issues that the Bharat Jodo Yatra is trying to bring to the fore. I'd like to once again thank all of you for joining this yatra, for giving us all your energy and all your support and your love and affection. Thank you very much. Namaskar. నమస్కారం. పాలమూరు జిల్లాలో వైఎస్ఆర్ ప్రాజెక్టులు కడితే మిగిలిన పనులను సీఎం కేసీఆర్ పూర్తి చేయలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె పాదయాత్ర శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని సాగింది. ఈ సందర్భంగా గంగాపురం, గోబ్లపూర్, కొడుగల్ల గ్రామాల్లో ఆమె ప్రజా ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ అని, కల్వకుర్తి, నిట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులతో లక్షల ఎకరాలు సాగునీరు అందించిన ఘనత ఆయనకే చెల్లుతుందని పేర్కొన్నారు. నాడు వైఎస్ఆర్ తెచ్చిన పథకాలన్నీ కేసీఆర్ బంద్ చేశారని ఎద్దేవా చేశారు. జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2100 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుని ఈ తిరుమలగిరి గ్రామానికి వచ్చిందని, గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట చౌరస్తాలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వ బ్రాహ్మణ సంఘాల వ్యక్తులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకీలతో కలిసి విశ్వకర్మకు ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మతపరమైన రంగు పూసి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆక్రమ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో వేడుకలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశంలో హైదరాబాద్ విలీన సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పుట్టలేదని పేర్కొన్నారు. ఆనాడు కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోగా తమ్ముడికి సహకరించాలంటూ సొంత పార్టీ నేతలకు వెంకరెడ్డి వాట్సాప్ కాల్ చేస్తూ కోవార్డు రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక జోలికి వెళ్లను, రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. చూస్తూనే ఉండండి జడ్చన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన లీగల్ సెల్ సమావేశం. సత్తుపల్లిలో జీవీ మాల్ను ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పక్కన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. తమ్మినేనిని కలిసిన జైరాబాద్ నిమ్స్ బాధితులు, పరిహారం ఇవ్వట్లేదని వినతి. కేసీఆర్కు దమ్ముంటే రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేయాలి, కిషన్ రెడ్డి. जिंदगी का हर पल रहे खुशियों भरा, प्यार का हर रंग लगे दिलकश और हसीन। HKGN फर्नीचर्स, कंप्लीट बेड सेट, सोफा सेट, डाइनिंग टेबल। इसके अलावा आपकी लाडली के लिए मुकम्मल मैरिज सेट सिर्फ और सिर्फ 44,999 रुपए में, और इसके साथ डबल डोर अलमारी और बेड सेट बिल्कुल फ्री। आज ही विजिट करें प्रोप्राइटर मोहम्मद नसीर किश्ती। एड्रेस फरीद कॉम्प्लेक्स, ओवैसी हिल, हैदराबाद। कॉन्टैक्ट 9912857230 और 9346062190।